ఎమ్మెల్యేలు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఇంతవరకు తనకు తెలియదన్నారు చంద్రబాబు. ఇక్కడి చెల్లని కాసు అక్కడ చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. చెల్లని కాసునని ఆయన అనుకుంటే సరిపోతుందా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతారంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. ఎవరన్నారు చెల్లని కాయని? చంద్రబాబు నాయుడు అనుకుంటే సరిపోద్దా? చంద్రబాబు నాయుడు ఆయన అనుకుంటే సరిపోద్దా? ఆయన గత సంవత్సరం 175 మందికి సీట్లు ఇచ్చాడు. కొందరు ఓడిపోయారు, కొందరు గెలిచారు. మరి ఇప్పుడు ఎవరిని పెడతాడు? అక్కడ దేనికి పెడతారు చెప్పండి?